సంక్రాంతి పండుగ సందర్భంగా ఐనవోలులో భక్తుల కోలాహలం నెలకొంది. మల్లికార్జున స్వామి ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. మల్లన్న క్షేత్రంలో పెద్దపట్నం, చెలుకపట్నం ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మకర సంక్రాంతి పండుగ బండ్లు తిరుగుట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, కళ్యాణం, మహానివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేయనున్నారు. రాత్రి ప్రబల బండ్లు తిరుగుట కార్యక్రమం ఉంటుంది. ఇక ఉత్సవాలపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. సంక్రాంతి కావడంతో ఐనవోలు మల్లికార్జున దేవస్థానం అంతా భక్తులతో కిటకిటలాడుతుంది. ఎటు చూసినా మల్లన్న నామస్మరణతో మారుతుంది. క్యూ లైన్లన్నీ కూడా కికిరిసిపోయాయి. బోనాలు కావచ్చు, పట్నాలు ఇలా వేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులతో క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. మనం ప్రస్తుతం టెంపుల్లో ఉన్నటువంటి క్యూ లైన్లు కూడా అవన్నీ కూడా చూడొచ్చు. మల్లన్న భక్తులతో వెళ్ళారు. మల్లన్న ఎట్లున్నాడు ఈసారి సంక్రాంతికి? మల్లన్న దేవుడు సూపర్ ఉండు. మొక్కిన కోరికలన్నీ నెరవేరుస్తుండు. ఆనందంతో వస్తాం, మేము అనుకున్న పనులతో వస్తాం. సంవత్సరానికి ఒకసారి వస్తాం. కొత్త బియ్యం తీసుకుని వచ్చి ఒడి బియ్యం పోస్తాం, నువ్వుల పులగం కొడతాం. సంక్రాంతి రోజు బండారు తీస్తాం. మస్తు ఘనంగా చేస్తారు. చాలా ఆనందంగా ఉంది. మల్లన్న దేవుడు చాలా ఎంజాయ్గా అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? హైదరాబాద్ నల్లగొండ జిల్లా మునుగోడు. ఏమేమి మొక్కులు చేస్తారు? మల్లన్నకి ఏం చెప్తారు? బోనాలు చేస్తాం, కూరమిసాలు చేస్తాం, కండ్లు, బండారు, ఆయనకు గజ్జల లాగు మంచిగా ఘనంగా చేస్తాం. సల్ల కడవలు అన్ని బాగా చేస్తాం, చాలా బాగా చేస్తాం. అంటే సంక్రాంతి రాగానే ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడికి. వారం రోజుల ముందే మల్లన్నకు సట్టి పట్టుకొని ఇంట్లో బండారి పోసుకొని స్వామివారికి ఇక్కడ కేజీన్నర బండారి వరకు అప్పచెప్తాం. ప్రతి ఏడా మాకు ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లుంటది? మల్లన్న దగ్గరికి రాగానే అనిపిస్తుంది. మాకు ఎంజాయ్మెంట్ కూడా ఉంటది. వారం రోజులు మేము ఎంజాయ్గా మల్లన్న ఐలేని కొమరవెల్లి చేసుకొని వెళ్తాం. కోరిన కోరికలు ఇచ్చే మా కొమరవెల్లి మల్లన్న. ఇట్లా మొక్కులు ఉంటాయి కదా, ఏమేమి మొక్కులు చెల్లిస్తారు మీరు? మొక్కినాయన్ని దేవుడు తెల్లారుస్తాడు. అన్ని మంచిగా ఆనందంగా మంచిగా ఉంటుంది. బండారి గట్ట ఒప్ప చెప్పినాం, చాలా సంతోషంగా ఉంది. ఏమేమి తీసుకొచ్చింది మరి మల్లన్న కోసం? మల్లన్న కోసం బండారి, బోనాలు, ఒడి బియ్యం అన్ని తీసుకొచ్చాము. సల్ల కడవలు అన్ని తీసుకున్నాం. చూడొచ్చు భక్తులు కూడా. అమ్మ ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నల్గొండ జిల్లా అండి. ఎట్లుంది జాతర? సూపర్ మస్తుగా అనిపిస్తుందండి. కొమరవెల్లి జాతర ఆనందం కొడుతుందండి. ప్రతి వేడ ఒడి బియ్యం, బండారి అన్ని సమర్పిస్తాం దేవునికి. కోరిన కోరికలు కొండలు ఎక్కిస్తాడు. మంచిగా చూడొచ్చు స్వామివారికి బండారు పట్టుకుని అతను. ఎట్లుంది మా లైన్లు క్యూ లైన్ ఎంతసేపు పట్టింది ఇక్కడ రావడానికి? గంట. అవును, గంట పట్టింది. తీసుకొచ్చింది మరి స్వామికి? ఇగో ఒడి బియ్యము, బండారి, చీరలు. బండారు ఎక్కించుకోండి దేవుని దగ్గరికి. ఎట్లుంది? ఎక్కడున్నా ఇక్కడ ఖచ్చితంగా వస్తారా మళ్ళీ? ప్రతిసారి వస్తాం, మంచిగా అవుతుంది మాకు. ఫుల్ పబ్లిక్ ఉంది. ఖుషి, ఆయన లేని నీళ్ళ లేదు. చూడొచ్చు క్యూ లైన్ అయితే ఎక్కడ చూసినా ఆ మల్లన్నను ఒక్కసారి కళ్ళారా చూస్తే చాలు అనుకునేటువంటి భక్తులు. అందుకనే క్యూ లైన్ కూడా కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా భక్త జన సందోహంతో నిండిపోయింది. ఆ మల్లన్నను మొక్కులు చెల్లించుకోవడంలో ప్రధానమైనటువంటిది ఇది పసుపుగా పిలిచేటువంటి బండారి. ఈ బండారినే స్వామివారికి ఇస్తే ఆ స్వామివారికి తాము తీసుకొచ్చినటువంటి పసుపు చేరితే తాము అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. ఒడి బియ్యం తీసుకురావడం కావచ్చు, లేదా ఆ స్వామివారికి సంబంధించినటువంటి పసుపు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి మొక్కులు చెల్లించుకోవడం ఇవన్నీ కూడా చేస్తారు. అయితే ఈ సంక్రాంతి రోజు ఎలాంటివి ఉంటాయి? బండ్లు తిరగడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. ఈ సంక్రాంతి రోజు స్పెషల్గా స్వామివారికి సంబంధించి ఎలాంటి పూజలు ఉంటాయి? ఈ రోజంతా ఏ విధంగా జరుగుతుంది? ఐనవోలు గ్రామ వాసాయ శర్వాయ శిశిమౌలియే శ్రీమన్ మైలారు దేవాయ శుభదాయాస్తు మంగళం. ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి ప్రాతకాలంలో స్వామికి అభిషేకాలు జరుగుతాయి. మధ్యాహ్నం స్వామివారికి నివేదన, తీర్థప్రసాదం జరుగుతుంది. సాయంత్రము వివిధ గ్రామాల నుండి వారి యొక్క మొక్కుబడులు నెరవేర్చుకోవడానికి ప్రభలుగా, బండ్లుగా మొక్కులు చెల్లించుకోవడానికి ప్రభలు తిరుగుతూ ఉంటాయి, ఎడ్ల బండ్లు తిరుగుతూ ఉంటాయి. మారినేని వంశస్థులు కూడా వివిధ అలంకరణతోని ప్రజల మధ్య మంచిగా ఉత్సాహంగా పెద్ద రథం తిరుగుతుందండి. సంక్రాంతి రోజున సాయంత్రము బండ్లు తిరగడం ఇక్కడ విశేషం. ఇవాళ రేపు సో జాతర పెద్ద వస్తున్నాయి. సాయంత్రం బండ్లు కూడా తిరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి ఎట్లాంటి ఏర్పాట్లన్నీ జరిగాయి? మనకు నిన్న భోగి నుంచి స్టార్ట్ అయింది. ఈ జనం రావడం, బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం జరిగింది. మనకి ఈరోజు సంక్రాంతి పర్వదినాన కూడా విపరీతమైన జనం రావడం జరుగుతుంది. ఉదయం మనకు ప్రాతకాల పూజ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సాయంకాలం కూడా మనకు బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మరుసటి రోజు మనకు సంప్రోక్షణ అనే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మల్లన్న జాతరలో
అత్యంత ప్రాశస్త్యం ఉండేదే స్వామివారి చుట్టూ బండ్లు తిరగడం అనేది. మారినేని వంశస్థులకు సంబంధించినటువంటి తొలి రథం ఇక్కడ బండి తిరిగిన తర్వాత మిగతా భక్తులకు సంబంధించినటువంటి బండ్లంతా కూడా స్వామివారి ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఈ రోజంతా ఫెస్టివల్ కావడంతో, హాలిడేస్ కావడం, పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా మల్లన్నను ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మల్లన్నను దర్శనం చేసుకున్న తర్వాతనే కొత్తకొండ జాతరకు కావచ్చు లేదా ఇతర జాతరలకు సంబంధించినటువంటి దగ్గరికి కూడా వెళ్తారు. కాబట్టి ఈసారి మేడారంకు సంబంధించి పెద్ద జాతర కూడా ఉండదు, కేవలం చిన్న జాతరే ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈసారి స్వామివారి ఈ ఇయర్ ఎక్కువ మంది భక్తులు వచ్చి మల్లన్నను దర్శించుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి.